అత్యంత ప్రధానమైనటువంటి చరిత్రాత్మక ఘట్టంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ శాసనసభ సమావేశం తీర్మానం చేయబోతుంది. అధ్యక్ష, ఇంతవరకు ఎంత నష్టాలు జరిగినా రాష్ట్రానికి వైకుంఠపాలిలా పదే పదే కంబైన్డ్ రాష్ట్రం నుంచి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవటం, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం, మళ్ళీ హైదరాబాద్ నుంచి విడిపోయి మళ్ళీ రాజధానికి లేకుండా రావటం, ఇన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ మళ్ళీ పైకి రాగలిగేటువంటి నాయకత్వం మనకు ఉంది కాబట్టే ఈ దేశంలోనే అత్యంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరితో సహకారంతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆశీస్సులతో ఈ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చేశారో వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి పోరాటానికి, వారి స్ఫూర్తిదాయకంగా ఈరోజు మళ్ళీ మనం ఇక్కడే రాజధాని నిర్మించుకోగలుగుతున్నాం అంటే ఆ రైతులు నిల్చున్నటువంటి వాళ్ళ త్యాగాలకి ఈ శాసనసభ ధన్యవాదాలు మొట్టమొదటిగా తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, మీ ద్వారా అంటే ఆ రైతు లేకపోతే మనం లేవు అధ్యక్ష. ఈరోజు వారు సర్వస్వం కోల్పోయి అవమానాలకు గురై వాళ్ళు నిలబడి 5 సంవత్సరాలు గట్టిగా నిలబడి రాజకీయంగా అంటే మనకు తప్పదు అధ్యక్ష, కానీ వారు రాజకీయం కాదు, వారి జీవితాలు పనంగా పెట్టుకొని ఈ రాష్ట్రం గురించి నిలబడినటువంటి రైతాంగం అధ్యక్ష. వారికి ఈ సభ గౌరవ సూచకంగా వారికి నా పాదాభివందనాలు మీ ద్వారా తెలియపరుస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా ఈ చట్టం చేయబడడం కూడా చాలా అన్యాయంగా చేయబడ్డది అధ్యక్ష. ఆనాడు శాసనసభలో పూర్తిగా వ్యతిరేకిస్తూ మన ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అప్పుడు స్పీకర్గా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు 2014లో వారి హయాంలో చాలా స్పష్టంగా తీర్మానం పెట్టిన అప్పుడు సభా మర్యాదలు పాటించి, విలువలు పాటించి, మెజారిటీ ఒపీనియన్ తీసుకొని ఈ విభజన చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అన్నది అత్యంత చీకటి రోజుగా ప్రజాస్వామ్యంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా మనకి ఏదైతే చట్టం జరిగిందో ఆ చట్టంలో ఇంకా కూడా కొన్ని అమలుపరచాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష. షెడ్యూల్ 9, 10 అంశాల్లో కానీ మనకి ఏపీ భవన్, మన ఆస్తులు రావడం కానీ, పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా పవర్కి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీటి గురించి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి అవి మనకు వచ్చే విధంగా వారికి చేస్తారని కోరుతూ, ఈరోజు దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పటికీ మళ్ళీ ప్రజలు తెలుసుకొని ఏ వ్యక్తి ద్వారా అయితే నాశనం అయిపోయామో మళ్ళీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వటం, మళ్ళీ అతి తక్కువ కాలంలోనే సంవత్సరం 8 మాసాలు సుమారు 20 నెలలు అవుతుంది అధ్యక్ష. ఈ 20 మాసాల్లోనే దిశ నిర్ణయించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సమదృష్టితో అభివృద్ధి బాట వైపు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఎవరూ ఊహించినటువంటి విధంగా ఆర్సార్ మెట్టెళ్ళు 1,35,00,000 రూపాయలతో ఉత్తరాంధ్ర రావడం అంటే సామాన్యమైన విషయం కాదు అధ్యక్ష. ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటూ, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర సహాయంతో 11,400 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ దాన్ని లాభాల బాటలో తీసుకువెళ్తూ ప్రైవేట్ సెక్టార్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్సార్ మెటల్ పరిశ్రమ అధ్యక్ష స్టీల్ పరిశ్రమ. అదేవిధంగా నిప్పన్ అయితే ప్రపంచంలో 4వ అతిపెద్ద పరిశ్రమ. ఈ 2 జైంట్స్ కలిపి విశాఖపట్నంలో అనకాపల్లి జిల్లాలో పరిశ్రమ పెట్టడం మా అమ్మాయి మా అనిత గారి నియోజకవర్గంలోనే అయింది అధ్యక్ష. మొన్న బ్రహ్మాండమైన సమావేశం అయింది, ప్రజలు కూడా చాలా మెచ్చుకున్నారు అధ్యక్ష. దీంతో పాటు గూగుల్ అనేటువంటి సంస్థ రావటం, ఆ సంస్థ ద్వారా కూడా 1,30,000 కోట్ల రూపాయలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అక్కడ తీర్చిదిద్దే కార్యక్రమం కానీ, ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కానీ, ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ వస్తూ, ఒకవైపు ఇవన్నీ వస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు చూసాం అధ్యక్ష నిన్న ఎక్కడో ఆయన ఇవన్నీ కూడా నేనే చేశాను అని ఒక అభూత కల్పనలతో ఆయన వర్చువల్ రియాలిటీలో ఉండి తను మోసం చేసుకునే విధంగా ఇవన్నీ నేను చేసినవే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పడం అన్నది చాలా సిగ్గుచేటనేటువంటి విషయం అధ్యక్ష. ఇటువంటి వ్యక్తులకు ఇంకా కూడా బుద్ధి రాలేదు అధ్యక్ష. నేను మీ ద్వారా వారిని కోరేది, దయచేసి ఈ సమావేశాలకు వస్తే పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడండి, చూసైనా నేర్చుకోండి.
మా స్వార్థం ఏంటంటే ఒక గట్టి పటిష్టమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి అధ్యక్ష మనకి. కానీ దురదృష్టం ఏంటంటే అసలు ప్రతిపక్షమే లేదు అధ్యక్ష. ఇటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ప్రతిపక్షం ఉండడం దురదృష్టకరం అధ్యక్ష. మనం సహజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పార్టీలతో పోరాడతాం అధ్యక్ష. కానీ ఇక్కడ ఉన్నది మనకి ఇక్కడ గొరిల్లా వార్ఫేర్ అధ్యక్ష. ఇక్కడ వారి నీతి నియమం రూల్స్ ఏమి ఉండవు అధ్యక్ష. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ కేంద్ర సహకారంతో తీసుకున్నటువంటి ఇక్కడ ఒక తెలుగులో మనకి ఇది ఉంది అధ్యక్ష. కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః, మానేన కలహ నాస్తి, నాస్తి జగతో భయ. అంటే నీతిగా ఉన్న వాళ్ళకి కృషితో ఏదైనా సాధించగలుగుతున్నది నిరూపించారు అధ్యక్ష. అదేవిధంగా జపతో నాస్తి కలహ, దైవాన్ని నమ్ముకుంటే ఏదైనా మనం విజయం సాధించగలుగుతాం అధ్యక్ష. మౌనైన కలహ నాస్తి, ప్రతిపక్షం ఎంత ప్రలోభ పెట్టి ఎన్ని రకాలుగా మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా మౌనంగా సమాధానం చెప్తూ వారి పాపాన వారి ప్రజలే సరైన బుద్ధి చెప్తారని నమ్మినటువంటి ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి నాయకులు మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగట్లేదు అధ్యక్ష. నాస్తి జగరతో భయ, అప్రమత్తంగా ఉంటే ఎవరికి భయపడక్కర్లేదన్నది ఈ ప్రభుత్వ పరిపాలనే నిరూపిస్తుంది. కాబట్టి మీ ద్వారా ఇటువంటి మంచి అవకాశం కలిగించి, ఇదే కాదు అధ్యక్ష, ఈ 16వ శాసనసభకి డీలిమిటేషన్ కూడా కేంద్రం తీసుకొస్తుంది అధ్యక్ష. 263 సీట్లు వస్తున్నాయి అధ్యక్ష. దీంతో పాటు మహిళా సభ్యులు 88 మంది ఉంటారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మన టైంలో కూడా అవుతాయి కాబట్టి ఒక స్వర్ణయుగంగా ఈ 16వ శాసనసభ ఉంటూ ఈ రోజు ఈ తీర్మానం ఏదైతే పెట్టారో నేను జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక మద్దతు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. సబ్జెక్ట్ ఒకటి వేరే మాట్లాడుతుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. తీర్మానం ఏంటి దాని గురించి మాట్లాడండి ప్లీజ్. చౌదరి గారు.